నమస్తే, నేను మీ తరుణి. డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో అత్యంత ఘనంగా జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం. విశాఖను విదేశీ పర్యాటకానికి చిరునామాగా మారుస్తామన్న విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. లడ్డూ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డ మాజీ మంత్రి వైసీపీ విశాఖ అధ్యక్షుడు అమర్నాథ్. 100 రోజుల పాలనలో లోపాలను కప్పిపుచ్చుకోవడానికే లడ్డూ డ్రామా. దక్షిణ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మేలు తెలియజేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ. విశాఖలో రోజు రోజుకు ఉధృతంగా మారుతున్న ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఆందోళనలు. ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన కార్మికులు. ఇక వివరాలు చూస్తే, అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ఉత్తమ సేవలను అందిస్తూ సకల సౌకర్యాలను కల్పిస్తూ విశాఖపట్నం నగరాన్ని విదేశీ పర్యాటకానికి చిరునామాగా నిలుపుతామని, దానికి తగ్గ అన్ని రకాల చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. విఎంఆర్డీఏ సహకారంతో అతి త్వరలోనే సైన్స్ మ్యూజియం కూడా ప్రారంభించి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జిల్లా యంత్రాంగం, టూరిజం శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ప్రముఖులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఏళ్లనాటి వారసత్వ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. విజ్ఞాన, వినోదాత్మక పర్యాటకం, విదేశీ పర్యాటకం అభివృద్ధికి ఇక్కడ పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ఆ మేరకు యంత్రాంగం తరపున చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిల్డ్రన్ హూ పర్ఫార్మ్డ్ బ్రిలియంట్లీ, చాలా బాగా చేశారు. సో ఐ పర్సనలీ థ్యాంక్ దెమ్ ఫర్ దట్. అదేవిధంగా ఈరోజు చాలా కాంపిటీషన్స్ మనము కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని సంబంధించిన అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద చిల్డ్రన్ who came first, second and third, and also wish good luck to all those children who took the consolation prizes. I also congratulate all the winners of the photography contest and the videography contest. Chala baga undedi. I just saw those photos before walking into the hall. There is so much talent. Mana madhilo manchi talented kids are there, adults are there. It is time to recognize and reward those talent, and that today is one such day where we have made a small effort to recognize that. District tourism officer చెప్పినట్టు మన రాష్ట్రంలోనే టూరిజం అంటే మనకు గుర్తు వచ్చేది విశాఖపట్నమే. సో విశాఖపట్నం, ఇట్స్ a city of destiny in real terms, in terms of life achievements, and also a destination also. That is a destiny for people who are planning to go out. ఎక్కడైనా వెళ్ళాలి, మంచి ఒక లెషర్ ప్లేస్కి వెళ్ళాలి, లేకపోతే ఒక హెరిటేజ్ ప్లేస్కి వెళ్ళాలంటే ఇటు నుంచి ఇన్ ద కోరమాండల్ కోస్ట్, రైట్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టిల్ తమిళనాడు, the city that comes to everybody's mind is Visakhapatnam. And we as proud citizens of Visakhapatnam should celebrate the city. మనము ఈ సిటీని మన ఇల్లులాగా భావించాలి. ఈ సిటీలో ఉన్న టూరిజం స్పాట్స్ అండ్ లొకేషన్స్ అండ్ హెరిటేజ్ సైట్స్ని మన ఇంట్లో ఉన్న దేవుడి గదిని ఎలా పెట్టుకుంటున్నామో ఆ విధంగా అంత శుభ్రంగా భావించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మనం టూరిజంని ఒక లెజర్గా మాత్రం, ఒక ఫ్రీ టైం యాక్టివిటీగా మాత్రం చూస్తున్నాం కాదు. దర్ ఇస్ సో మచ్ దట్ ఈస్ బిహైండ్ that is happening in the name of tourism. There is so much economic activity. There are cities that strive and live purely on tourism. We can also be that. We can create so much jobs out of tourism. We can
drive the entire city's economy out of tourism, because we have మన దగ్గర అంత మంచి లొకేషన్స్ ఉన్నాయి, బీఇట్ న్యాచురల్ లొకేషన్స్. చాలామంది చెప్పారు గోవా బీచెస్ కన్నా మన బీచెస్ ఎంతో సుందరంగా అందంగా ఉన్నాయని చాలామంది చెప్పారు. అదేవిధంగా వెన్ ఇట్ కమ్స్ టు హెరిటేజ్ సైట్స్ ఆల్సో, ఇప్పుడే జేసీ గారు చెప్పారు, మన దగ్గర ఉన్న తోట్లకొండ కావచ్చు, పావురాళ్ళకొండ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 2000-3000 ఏళ్ళ కన్నా చరిత్రలు ఉన్న sites, and of course some more sites are there which have gone to Anakapalli. So we should respect these locations, we should make efforts to save these locations and preserve these heritage sites for the future generations. We should lead a sustainable life such that these assets are taken care, and రాబోయే జనరేషన్స్ వాళ్ళకి మనము అప్పు చెప్పాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. లడ్డూ వివాదంపై జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బీహెచ్పీవీ వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగదార్చారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకన్న భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు అనేది చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. జగన్ను ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తిరెడ్డి, వెంకటరామయ్య, తిప్పల దేవన్ రెడ్డి, ఉరుకోటి అప్పారావు, పల్లా చినతల్లి, కార్పొరేటర్ గుడివాడ అనుషా లతీష్, మహమ్మద్ ఇమ్రాన్, ఉరుకోటి చందు, బలిరెడ్డి నాగేశ్వరరావు, బొడ్డా గోవిందు, ధర్మాల శ్రీను, మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రాంతం. తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా ఆయన రాజకీయ అవసరాల కోసం, చంద్రబాబు నాయుడు గారి తాలూకా రాజకీయ అవసరాల కోసం చివరికి దేవుణ్ణి కూడా వాడుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నాయకులందరినీ కూడా ఆ దేవుడు ఆశీర్వాదం తీసుకొని, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని, ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు, రోజుకొక వ్యాఖ్యలు ప్రజల్ని, ముఖ్యంగా భక్తుల్ని, వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అయోమయంలో నెట్టేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. తిరుమల తిరుపతి అంటే హిందువులకి, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకి ఒక సెంటిమెంట్. అటువంటి సెంటిమెంట్ తో ఆటలాడుకుంటున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ ముఖ్యమంత్రికి బుద్ధి రావాలన్నటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలందరి తాలూకు కోరిక. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు, మీరు చేస్తున్నటువంటి పొరపాట్లని కప్పిపుచ్చుకోవడానికి, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ స్థాయిలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. ముఖ్యంగా దేవుణ్ణి వాడుకోవడం అనేటువంటిది అంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదు అనేటువంటిది రాష్ట్ర ప్రజల తాలూకు ఆలోచన. సరే, మీరు సూపర్ 6 హామీలు ఇచ్చారు, చేయలేమని చెప్పి చెప్పండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పి చెప్పారు, ఆపలేమని చెప్పి చెప్పండి. మాకు చేత కాదని చెప్పి చెప్పండి. మేము దొంగ హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి మేము అధికారంలోకి వచ్చామన్నటువంటి మాట ప్రజలకు చెప్పండి, లెంపలేసుకోండి, ఆ దేవుణ్ణి క్షమాపణ కోరండి. అంతే తప్ప చివరికి ఆ దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగడం అనేటువంటి సమంజసం కాదు. తిరిగి మళ్ళీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం అంతకంటే సమంజసం కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనర్హుడని, తన రాజకీయ ప్రయోజనాలకు తిరుమల వెంకటేశ్వర స్వామినే వాడుకొని లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి దంపతులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శనివారం మేయర్ దంపతులు ఆరిలోవా ప్రాంతంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో తిరుమల వెంకటేశ్వర స్వామి నెయ్యిలో కల్తీ జరిగిందన్న చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా పవిత్రత కొరకు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 100 రోజుల పాలనలో ప్రజలకు ఏమీ చేయలేదని, దీనిని ప్రజలు వ్యతిరేకిస్తున్న తరుణంలో తమ చేతగానితనాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీపై నెట్టేందుకు కల్తీ నెయ్యి వ్యవహారం తెరపైకి తెచ్చారని మేయర్ దంపతులు మండిపడ్డారు. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచంలోని నలుమూలల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో తయారు చేసిన లడ్డూను స్వీకరిస్తే వాళ్ళు పునీతులవుతారని ఆనవాయితీ. అటువంటి లడ్డూ మీద ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఆరోపణలు చేయడం, కల్తీ నెయ్యి వాడారని ఆరోపించడం చాలా దురదృష్టకరం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరి మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నాయి ఆ మాటల ద్వారా. ఒక లడ్డూని తయారు చేయాలి అంటే, ఆ నెయ్యిని వాడాలంటే ఆ నెయ్యికి 3 టెస్టులు చేస్తారు. ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే ఆ మిశ్రమ పదార్థాలతో ఏదైతే ఈ శనగపిండి ఉందో, నెయ్యి ఉందో, అలాగే పంచదార, ఈ జీడిపప్పు, కిస్మిస్ ఇలాంటివి, ఇలాచి ఇలాంటివన్నీ మిశ్రమ పదార్థాలతో లడ్డూని ఒక పవిత్ర పండితుల ఆధ్వర్యంలో వాళ్ళే స్వయంగా తయారు చేస్తారు. అటువంటి పవిత్రతను ఈరోజు కల్తీ నెయ్యి వాడారని చెప్పడం చాలా దురదృష్టకరం. వంశీ ప్రజలకు సంక్షేమ పాలన అందించడమే కూటమి ప్రభుత్వం ముఖ్య ధ్యేయమని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. కూటమి పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా 37వ వార్డ్ అంబేద్కర్ కళ్యాణ మండపంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సీతం రాజేష్ సుధాకర్, 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. అందులో భాగంగా అన్నా క్యాంటీన్లు, డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో సహా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో సంక్షేమ అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. 37-36 వార్డులో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం జరుగుతోంది. దీనికి ఎన్డీఏ నాయకులు అందరూ పాల్గొన్నారు. అలాగే మా ఇన్ఛార్జ్ సుధాకర్ గారు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎక్కువ మంది పేదలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందే విధంగా, ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందే విధంగా చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తామని చెప్పేసి ప్రజలకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా 1వ తారీఖున ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1వ తారీఖున శాలరీ పడతా ఉంది. అలాగే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే డిఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. ఇలా ల్యాండ్ టైం ముఖ్యంగా అందరికీ అన్నిటికంటే ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ యాక్ట్ కూడా ఇవాళ రద్దు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు రానున్న రోజులు ఇంకా కూడా ఉన్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక రాక్షస పరిపాలన పోతే ఏ విధంగా అయితే ఆ రోజు దీపావళి పండుగ చేసుకున్నారో ఇవాళ ప్రజలు అదే విధంగా హ్యాపీగా ఇవాళ ప్రజలందరూ ఉన్నారు. ఇచ్చిన ప్రతి హామీని కూడా మేము నెరవేరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్టోబర్ 2న జరిగే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజా సంఘాల నాయకులతో కలిసి శనివారం పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజా ఉద్యమ ర్యాలీకి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి దూకుడు పెంచుతున్న సమయంలో ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల ప్రజా సంఘాలన్నీ కలిసి మహా ఉద్యమంలాగా డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తదుపరి కార్యక్రమం కోసం తీర్మానం చేసి 1,00,000 మందితో ర్యాలీ చేయడానికి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉత్తరాంధ్ర ప్రధాన ఆయువు స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వమని స్పష్టం చేశారు. మనం చూస్తున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు ఎక్కువ చేసింది. దీన్ని ప్రతిఘటించడానికి విశాఖపట్నంలోని, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని
మొత్తం ప్రజా సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈవేళ ఒక మహా ఉద్యమాన్ని నిర్వహించాలని తలపెట్టింది. దీంట్లో భాగంగా అక్టోబర్ 2వ తేదీన విశాఖపట్నంలో డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ బొమ్మ వరకు పెద్ద ర్యాలీని నిర్వహించాలని తలపెట్టింది. ఎందుకంటే ఈరోజు రకరకాల వార్తలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రచారం చేస్తున్నారు. ఓ పక్క శైలిలో కలిపేస్తున్నారు, ఏం పర్వాలేదు అని మరో పక్క ప్రైవేటీకరణ చేయట్లేదు మేము హామీ అని నాయకులు మరో పక్క ప్రకటనలు చేస్తున్నారు. ఏదో విధంగా దారి మళ్లించి దీన్ని నెమ్మదిగా ప్రైవేటీకరణ చేయాలనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి పర్యవసానంగానే మేము చూసాం. నిన్న రాత్రికి 4290 మంది కాంట్రాక్ట్ లేబర్ని ఉన్న పలంగా రేపటి నుంచి పనిలోకి రావద్దు అని వాళ్ళ పాసులన్నీ కూడా ఎంట్రీ పాసులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రమాదరహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దే బాధ్యత అందరిపై ఉందని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జీసీ రాజారత్నం అన్నారు. పాత కాజువాక సీఎంఆర్ సెంట్రల్ వద్ద శ్రీరామ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 వీలర్ లోన్ అండ్ ఎక్స్చేంజ్ మేళాను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రహదారి భద్రత చాలా ముఖ్యమని చెప్పారు. నగరంలో లైసెన్స్ లేని అనేక వాహనాలను సీజ్ చేయడమే కాకుండా కేసులు కూడా నమోదు చేశామన్నారు. అనంతరం కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి డీటీసీ చేతుల మీదుగా తాళాలను అందజేశారు. శ్రీరామ్ ఫైనాన్స్ వారి ఆధ్వర్యంలో 2 వీలర్ లోన్ అండ్ ఎక్స్చేంజ్ మేళా స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం. ఇక్కడ మన విశాఖనగరంలో ఉన్న ప్రధానమైన ఓఎంస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అన్ని రకాల మోడల్స్ అండ్ ఆఫర్స్ కూడా ప్రకటించడం జరిగింది. సో దీనిలో న్యూ వెహికల్స్ తో పాటు ఓల్డ్ వెహికల్స్ కూడా మనకి ఫైనాన్స్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అండ్ అలానే రోడ్ సేఫ్టీ నియమాలు కూడా తప్పనిసరిగా పాటించాలి. హెల్మెట్ ని 2 వీలర్ అండ్ పిలియన్ రైడర్, 2 వీలర్ డ్రైవర్ అండ్ పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా ధరించాలనేసి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాం. ఏ ఫైనాన్స్ అయినా కానీ ఫస్ట్ ఏదైనా కంప్లైంట్ వస్తే కనుక ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళు ప్రెషర్సీకి ఫైల్ చేసినప్పుడు కూడా వాటి మీద విచారణ చేసిన తర్వాత మాత్రమే ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ అపవిత్రతను తొలగించి సకల జనులను మన్నించి కాపాడాలని ప్రార్థిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు వెంకన్న స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా పెందుర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ తన అనుచర వర్గంతో కలిసి వెంకటాద్రిపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించారు. గోవింద నామాలు జపిస్తూ జరిగిన అపరాధాన్ని మన్నించాలని వేడుకున్నట్లు అదీప్ రాజ్ మీడియాకు వివరించారు. 100 రోజుల కూటమి పాలనలో ప్రజలకి ఒరిగిందేమీ లేదని ఆయన దుయ్యబట్టారు. డైవర్షన్ రాజకీయాలకు పెద్ద దిక్కుగా వ్యవహరించే చంద్రబాబు మరలా అదే డైవర్టిసితో లడ్డూ వ్యవహారంపై అందరి దృష్టి మళ్లించి స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పూనుకున్నారని ఆయన ఆరోపించారు. అందుకు నిదర్శనమే నేటి కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపని ఆయన ఉదాహరించారు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు డిక్లరేషన్ అడగటం సిగ్గుచేటని మండిపడ్డారు. తాము తప్పు చేయలేదు కనుకనే సిబిఐ వరకు వెళ్తున్నామని, అధికార పార్టీ మాత్రం సిట్ వద్దనే నిలవడం చోద్యంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా పూర్తిగా ప్రతిపక్షాన్ని అణగదొక్కాలనేటువంటి విధంగా దాడులు, దౌర్జన్యాలు చేసుకుంటూ 100 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ప్రజలు ఇవన్నీ కూడా ఎక్కడ నిలదీస్తారో? 100 రోజులు పూర్తయింది, ఏ కార్యక్రమం చేయలేదు, ఏ అభివృద్ధి చేయలేదు, సంక్షేమం చేయలేదు, ప్రజలు నిలదీస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేట్ సంస్థకు అమ్మేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కూడా డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలి అంటే ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావాలి. ఈ తెరపైకి కొత్త అంశం తీసుకొచ్చి ఇవన్నీ డైవర్ట్ చేయాలి అనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్రలో భాగంగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చేటువంటి ప్రసాదం లడ్డూలో జంతుకోవు కలిసింది అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు. వాళ్ళు నిజంగా ఇంత నీచంగా, ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేయడం అవసరమా అనేటువంటి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఏమీ చేయకుండా
ఈ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ కూడా మనం చూసాం స్టీల్ ప్లాంట్కి సంబంధించి సుమారుగా 3,500 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని కూడా ఇవాళ తీసేసినటువంటి పరిస్థితి, విధుల నుంచి తొలగించినటువంటి పరిస్థితి. అది కూడా ప్రజల్లో చర్చ జరగకూడదు అనేటువంటి విధంగా ఈరోజు ఆయన ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మరి దీనికి సంబంధించిన రిపోర్ట్స్ అవి కూడా మీరే చెప్పారు. జూలైలోనే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఈ రోజు వరకు మీరు ఏం చేశారు మాట్లాడకుండా? జూలైలో వచ్చినప్పుడు ఈ రోజు వరకు మీరు మాట్లాడకుండా ఏం చేశారు? కేవలం ఎప్పుడు మీకు అవసరం ఉందో ఆ రోజు ఈ అంశాన్ని వాడుకోవాలి అని చెప్పి మీరు పక్కన పెట్టినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే మా పెద్దలందరూ కూడా అడగడం జరిగింది. వచ్చినటువంటి నెయ్యిని జూలైలో వచ్చిందని మీరే చెప్తున్నారు. ఆ నెయ్యిని మీరు వినియోగించారా, తిరిగి పంపించారా? ఇవన్నీ కూడా తెలియాల్సిన అంశాలు అన్నీ కూడా మాట్లాడుతున్నారు. ప్రజలందరూ అన్నీ కూడా గమనిస్తున్నారు. ఇవాళ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తారు అని చెప్తే దానికి కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి అంట. మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి తిరుపతి వెళ్ళారు కదా. ఆ రోజు అవసరం లేనట్టు డిక్లరేషన్. ఒక ముఖ్యమంత్రి హోదాలో 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించినప్పుడు కూడా అవసరం లేని డిక్లరేషన్ ఈ రోజు కొత్తగా ఎందుకు అవసరం అయింది? ఎందుకంటే మీ తాలూకా తప్పు బయటపడిపోయింది. ప్రజలందరూ కూడా అన్నీ తెలుసుకుని ఇవాళ మేము తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా సిబిఐతో ఎంక్వైరీ చేయించమని మేమే అడుగుతున్నాం. సిబిఐని మేము కోరుతున్నాం. విశాఖ ఉక్కు భవితవ్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆర్థిక సంక్షోభంలో ఉందంటూ ప్రైవేటీకరణకు మొగ్గు చూపిన కేంద్రం ఆ దిశగానే అడుగులు వేస్తూ వస్తుంది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసేందుకు చర్యలు చేపడుతున్నామంటూనే మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్న వార్త ఇప్పుడు ప్లాంట్లో దావానంలా మారింది. ఉక్కు పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్లో సుమారు 4,000 మందిని బయటకు పంపేయాలని చూస్తుంది. దీంతో కార్మిక వర్గాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో అటు ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద, ఇటు బాలచెరువు గేటు వద్ద ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులకు నెల జీతాలు సక్రమంగా ఇవ్వని పరిస్థితుల్లో దానిపైన కొన్నాళ్ళుగా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు తొలగింపు అన్న అంశం ప్రధాన చర్చగా మారింది. మరోవైపు స్టీల్ జాయింట్ సెక్రటరీలో విశాఖలో ఉన్న సమయంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా పూర్ణ మార్కెట్లో వర్తక సంఘం ఆధ్వర్యంలో టీడీపీ నేత 35వ వార్డు అధ్యక్షుడు బొజ్జా రామిరెడ్డి నిర్వహణలో అత్యంత ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్న సమరాధన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కౌంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బొజ్జా రామిరెడ్డి కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. కార్యక్రమం టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో సూది నుంచి సుదన్ డ్రైవ్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఐటమ్ కూడా అది శుభకార్యం కానివ్వండి, అశుభకార్యం కానివ్వండి, ఏదైనా సరే పూర్ణ మార్కెట్ వస్తేనే కానీ మన ఇంట్లో కథా కార్యక్రమం అన్నది జరగని పక్షాన్ని ఈ పూర్ణ మార్కెట్ 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పూర్ణ మార్కెట్. మేము వర్తకులమే, ఒకే కులంలో ఉన్న వాళ్ళమే. ఇక్కడ సామాజిక వర్గాలు ఎన్నైనా ఉండొచ్చు, వర్తకులం అనేసరికి ఒకే కులంతో ఉంటాము. 10 మందికి కూడా అన్నదానం ఆకలి అని అనేసరికి పరోక్షంగా కూరగాయలు కానివ్వండి, గ్రోసరీస్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి అన్నీ కూడా పరోక్షంగా మన ప్రతి ఒక్కరికి కూడా సప్లై చేసి ఆకలి తీర్చే ఈ పూర్ణ మార్కెట్ ఈరోజు మళ్ళీ ప్రత్యక్షంగా గణేష్ నవరాత్రులు చేసుకొని ఆ నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని ఈరోజు ఇక్కడ ఈ మహా అన్నదానం సుమారు 8,000 నుంచి 12,000 మందికి మహా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రత్యక్షంగా. ఎందుకంటే పూర్ణ మార్కెట్ అన్నదానానికి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఆకలి అనేది ఉండకూడదనే గొప్ప ఆలోచనతో పూర్ణ మార్కెట్లో ఉన్న వర్తక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇంత మహా అన్నదానం మహా కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుందని అంటే కానీ అన్ని విఘ్నాలను తొలగించి విఘ్నేశ్వరుడు పూజ చేసి ఈ యొక్క అన్నపూర్ణ ప్రసాదాన్ని మహా అన్నదానాన్ని స్వామివారికి నివేదించి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేస్తారు. నెల రోజులు పూజా కార్యక్రమాలు పూర్తి చేసి ఆ దేవుడి ఆశీర్వాదాలు పొంది ఇంతమంది జనానికి ఇప్పుడు అన్నదానం చేసే భక్తులకి వీళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఈ అన్న సంతరణకి మారకట్ట మొత్తం కట్టి ఈవేళ ఇంతమందికి భోజనాలు పెట్టే అవకాశం ఆ దేవుడు కల్పించాడంటే ఇంకా ముందు కూడా ఇలాంటి జనాలు పెరుగుతూ ఈ కమిటీ వారు ఐకమత్యంగా ఉండి మారకట్టు అభివృద్ధి చేసుకొని వాళ్ళు అభివృద్ధి అయ్యి ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారు, మా సీతారాం సుధాకర్ గారు, అలాగే ఈ వార్డు కార్పొరేటర్ భాస్కర్ గారు, అలాగే ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, మా జనసేన నాయకుడు
తిరునాథ్ గారు, మా శంకర్ గారు, ఈ ప్రెసిడెంట్ మన రెడ్డి, మొత్తం ఇక్కడ ఉన్న కమిటీ వారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. మీడియా వారికి కూడా పిలిచిన వెంటనే వచ్చినందుకు, మీరు మీ సూచనలు అందించుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే 100 సంవత్సరాల చరిత్ర గల మార్కెట్లో ఇంత కార్యక్రమం శుభ్రంగా సుఖశాంతులతో అందరు సహాయ సహకారాలు అందించే కార్యక్రమం కార్యక్రమం చేస్తారంటే మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎప్పుడైనా మారకట్టులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుటుంబీకులుగా ముందుకెళ్ళి ఈ మారకట్టును ఇంకా గవర్నమెంట్ ఉన్నారు, కార్పొరేటర్ ఉన్నారు కాబట్టి మీ అందరిలో దేవుడి ఆశీర్వాదాలు ఉండాలా, ఇంగ్లీష్ ఆశీర్వాదం ఉండాలా. మారకట్టులో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి అవ్వాలా, అభివృద్ధి చేయాలా, మీ అందరూ సహాయ సహకారాలు అందించాలి. ఆ దేవుడి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది అందరి సహకారంతోనే, అలాగే ఇక్కడ ఇచ్చేసిన భక్తులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను రాత్రంతా భయపడ్డాం, వర్షం పడింది, ఈ కార్యక్రమం జరుగుతామని. కానీ ఆ వినాయకుడి దయ వల్ల ఆ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా 10,000 మందికి అన్నదానం జరుగుతుంది. అలాగే నాకు అన్ని రకాలుగా ధన సాధించిన అందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జీఎంసీ వారికి, అలాగే డిపార్ట్మెంట్ వారికి, ప్రత్యేకంగా మా కార్పొరేటర్ గారికి, మా బొచ్చరామ గారికి మీ ఉన్న అని ధైర్యం చెప్పి కార్యక్రమం ముందు సాగించి వాళ్ళంతా మాకు సహకరించారు. వాళ్ళందరూ కూడా మా అభివృద్ధి తెలియజేసుకుంటూ మరి వచ్చిన కూడా ఇంకా భారీ చేద్దామని ఆలోచనతున్నాం. అందరికీ నమస్కారం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి గరుడ సేవ నేత్ర పర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంగము శాస్త్రం విధానంలో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో అత్యంత ఘనంగా జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం. విశాఖను విదేశీ పర్యాటకానికి చిరునామాగా మారుస్తామన్న విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. లడ్డూ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డ మాజీ మంత్రి, వైసీపీ విశాఖ అధ్యక్షుడు అమర్నాథ్. 100 రోజుల పాలనలో లోపాలను కప్పిపుచ్చుకోవడానికే లడ్డూ డ్రామా. దక్షిణ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మేలు తెలియజేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ. విశాఖలో రోజురోజుకు ఉధృతంగా మారుతున్న ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఆందోళనలు. ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన కార్మికులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.